ముస్లిం యువతని చైతన్యపరిచేందుకు షుబ్లీ మాట్లాడుతూ ఉంటారు. సరే, ఆయన ఇతర మతాల గురించి ఎట్లా మాట్లాడతారు, ఇదంతా ఓపెన్ సీక్రెట్. అకస్మాత్తుగా ఇప్పుడు చంద్రబాబు గారికి మద్దతు ప్రకటించారు. ఇప్పటిదాకా సోషల్ మీడియా ద్వారా ముస్లిం యువతని అట్రాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం, అంటే ఇతరుల్ని నిందించడం ద్వారా ముస్లిం యువతని ఏకీకృతం చేసి తన వైపుకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి ఆయన అకస్మాత్తుగా తెలుగుదేశానికి మద్దతు. ఎందుకు? నిన్ననే ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన వాటిలో 7 ముస్లింలకు ఇచ్చారు సీట్లు రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ప్రకటించింది వాళ్ళు మొత్తం కలిపితే 70, 65 ఏమో అసెంబ్లీ, మిగతా ఇవి ఉంటాయి కదా, 62 ఏమో అసెంబ్లీ అనుకుంటా, మిగతాది పార్లమెంట్. సరే, వాళ్ళు చెప్తున్నటువంటిది మిగతా వాళ్ళ ప్రకటించక్కర్లేదు, ఓ 10-12 మార్పు చేర్పులు మాత్రం ప్రకటిస్తారు, మిగతాదంతా యథాతథంగా పాత అభ్యర్థులే అని చెప్తున్నారు. సరే, అది వాళ్ళు బయటికి బహిరంగంగా చెప్పేటటువంటి అంశం దాకా కూడా అది అట్లాగే. అది పక్కన పెడితే ఈ 62 లిస్టులు ప్రకటిస్తే అంతవరకు వచ్చేటప్పటికి 7 సీట్లు అసెంబ్లీకి ఇచ్చారు. ఇప్పటిదాకా 62 మార్పు చేర్పులు. అదే నేను తెలుగుదేశం పార్టీ 99, జనసేనను తెలుగుదేశం 94, తెలుగుదేశం 5, జనసేన 99లో ఒక్క ముస్లింకి ఇచ్చారు సీటు. అది నెగిటివ్ రానియకుండా కరెక్ట్గా ఆ టైంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే ముస్లింలకి తీరని అన్యాయం, అందుకని చంద్రబాబు వస్తే ముస్లింలకి పథకాలన్నీ పునరుద్ధరిస్తారు కాబట్టి ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నాం. అంటే ఎలాగ మతాన్ని ఎలా వాడుకుంటున్నారు మత పెద్దలు అనడానికి సాక్ష్యం ఇది.